వర్తిస్తుందా వర్తించదా అన్నది మీరు అన్నట్లుగా కోర్టు రేపొద్దున డిసైడ్ చేస్తుంది. ఒకటి ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఉపాయ యాక్ట్ ను అప్హెల్డ్ చేసింది. అటువంటి చట్టాలు తీసుకొచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్ర ప్రభుత్వం అటువంటి చట్టాలు చేయొచ్చని కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఉపాయ యాక్ట్ పనికిరాదు అనడము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. మరొక విషయము, ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పెట్టినటువంటి అంశం ఏంటి? ప్రజల పక్షాన మాట్లాడితే ఆయన ఏమన్నా ప్రజల పక్షాన ఏం మాట్లాడాడండి? హిందూ దేవుళ్ళని తిట్టాడు, హిందూ ధర్మాన్ని తిట్టాడు, సనాతన ధర్మాన్ని తిట్టాడు, అందరినీ తిట్టిపోస్తున్నాడే తప్ప ప్రజల పక్షాన్ని ఏం మాట్లాడాడు? ఆయన ఏమన్నా రైతులకు సమస్య ఉందని మాట్లాడా, లేకపోతే విద్యార్థులకు సమస్య ఉందని మాట్లాడా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడా, లేకపోతే రైతు భరోసా అందట్లేదని మాట్లాడా, విత్తనాలు అందట్లేదని మాట్లాడా, ఎరువులు అందట్లేదని మాట్లాడా, చెప్పండి, లేకపోతే ఆసుపత్రుల్లో మందులు లేవని మాట్లాడా? దేని గురించి మాట్లాడాడండి? మీరు ఉపాయ యాక్ట్ పెడతారని ఆయన ప్రజల పక్షాన్ని అసలు మాట్లాడలేదు. ఆయన ఎక్కడో కూర్చున్నాడు, రెమ్యూనరేషన్ తీసుకున్నాడు, నెలకు 3 లక్షలు 4 లక్షలు 30 లక్షలు తీసుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన కంటెంట్ ప్రకారం క్రైస్తవులను రెచ్చగొట్టాడు, హిందువులను రెచ్చగొట్టాడు, కులాలను రెచ్చగొట్టాడు, విపరీతంగా హిందూ దేవుళ్ళను తిట్టాడు. ఇటువంటి వాడిని ఈ రోజు ప్రజల పక్షాన్ని మాట్లాడితే ఉపా చట్టం పెడతాడు. మేధావులంతా ఒకటై నేను వాళ్ళని మేధావులు అంటారండి, మేతగాళ్ళు అంట. ఎస్ గపూర్ సార్, యూ విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ. గపూర్ సార్ కాదు, గపూర్ సార్ వెళ్ళలేదు దానికి. గపూర్ సార్ వెళ్ళినప్పుడు అక్కడ మధు అనే వ్యక్తి ఉన్నాడు సిపిఎం తరపున. ఆయన ఎట్లాంటి వారో నాకు తెలుసు. నేను వదిలేండి, వ్యక్తిగా వెళ్ళొద్దు. ఐఎమ్ సారీ, వదిలేదు. రామకృష్ణ గారు ఒక్క మాట సార్, ప్లీజ్ ఒక్క మాట వినండి. నేను ఇంతసేపు మాట్లాడినా కూడా ఆ సమావేశానికి వెళ్ళిన వాళ్ళలో ఒక అంబటి రాంబాబు గారి పేరు తప్ప నేను ఎవరి పేర్లు తీయలేదు. పేర్లొద్దు వద్దులేండి, వద్దు ఓకే, పేర్లు వదిలేస్తుంది. నేను అంటున్నది ఏంటంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాల్సింది ప్రజా సమస్యల పైన, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల పైన ప్రభుత్వాన్ని నిలదీయడానికి పెట్టండి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి నేరం చేశాడని 30% నిరూపించబడింది. ఆయన ఫోన్ లో ఉన్న వీడియోసే కదండి, అవేమన్నా పోలీసులు ఏమైనా క్రియేట్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అన్లాఫుల్ కాబట్టే యుఏపిఏ చట్టం కింద కేసు నమోదు చేయబడింది. ఒకవేళ ఆ చట్టం అతనికి వర్తించదు, అతని యాక్షన్స్ కి అది వర్తించదు అని కోర్టు భావిస్తే కోర్టు కొట్టేస్తుంది. రౌండ్ టేబుల్